ఆ! లక్కీ చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చావు. ఇప్పటికైనా గుర్తొచ్చాం మేము నీకు సంతోషం. అయ్యో అలాంటిదంతా ఏం లేదు విక్కీ మామ, నువ్వు అలా అనుకోకు. సరేలేబ్బా నువ్వు ఎట్టంటే అట్నే. అవును మామ, సండే కదా ఈరోజు, ఏం ప్లాన్స్, ఏం చేద్దాం? ఆ ప్లాన్స్ అంతా ఏం లేదురా, జస్ట్ నార్మలే. నాకు బోర్ కొడుతుంది. ఏమన్నా గేమ్ ఆడదామా? అయితే ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా మామ? అక్క నువ్వేమంటావు? అలానే ఆడదాంలే లక్కీ. మీ అక్క ఓకే అయితే నాకు ఓకే లక్కీ. ఓకే మామ, నేను ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు మామ. అడుగు లక్కీ. లేనప్పుడు కావాలనుకునే రిలేషన్, ఉన్నాక ఎప్పుడు పోతుందో అనుకునే రిలేషన్ ఏది మామ? ఆప్షన్ ఏ లవర్, ఆప్షన్ బి వైఫ్. అరే ఇలాంటి టిపికల్ క్వశ్చన్స్ అడుగుతావేంట్రా, అసలు నాకు తెలియదు రా. అట్ట కాదు మామ, గేమ్ అన్నా గేమ్, రూల్ ప్రకారం నువ్వు చెప్పాలి ఇప్పుడు. సరేరా, ఆప్షన్ ఏ లవర్. అంటే నువ్వు అక్కని పెళ్లి చేసుకోకుండా నీకు లవర్ నిందా మామ? అరే నాకు అలాంటివంతా ఏం లేదురా బాబు, నువ్వు అసలు వచ్చి ఏంట్రా అసలు ఈ క్వశ్చన్లు. మరి అలాంటప్పుడు లవర్ లేనప్పుడు ఏ లవర్ లేదురా, నాకు అలాంటి ఏం లేదని చెప్పాలి. కానీ ఆప్షన్ ఏ లవర్ అని చెప్పావంటే నీకు ఇంతకుముందు ఎవరో ఉన్నారు. ఫస్ట్ చెప్పి ఎవరిది? వాడు రెండు ఆప్షన్లు ఇచ్చాడు అనేసి రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడే. అంటే నీకు తెలియదా బంగారం నా గురించి? తెలియదు, ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటాను, చెప్పండి ఎవరిది? అలా ఎవరూ లేదే, నన్ను నమ్మే ప్లీజే. నా బుజ్జి కదా, నా బంగారు కదా. ఐస్ పెట్టింది చాలు, ముందు ఆ లవర్ ఎవరో చెప్పు ఫస్ట్ నాకు. నిజమే, ప్రామిస్ ఎవరు లేదే. ఇప్పుడు నువ్వు చెప్తావా లేకపోతే రెండు బట్టలు తెచ్చుకొని మా ఇంటికి వెళ్ళమంటావా? ఆ మామ, నువ్వు అక్క ఏదో సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నట్టున్నా, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. అరే నువ్వు ఫస్ట్ ఆగరా, నీ వల్లేరా నాకు ఇదంతా. చేసిందంతా చేసి ఇప్పుడు చల్లగా జారుకుందాం అనుకుంటాను. నువ్వు ఉండరా ఫస్ట్. ఏమో మామ, నాకేం తెలియదు, ఉంటాను, బాయ్. ఇప్పుడు నాతో మాట్లాడు. నిజం బంగారం, నాకేమంత తెలియదు. అయినా నా ఫేస్కి అంత సీన్ ఉందే చెప్పు. వాడు ఏదో ఊరికే చెప్పేసి వెళ్ళిపోయాడు. అది కొంచెం శాంతించి తల్లి ప్లీజ్. ప్రామిస్, డాడీ ప్రామిస్, అప్ప ప్రామిస్, తాత ప్రామిస్, మీ డాడీ ప్రామిస్, మీ మమ్మీ ప్రామిస్ కూడా నమ్మచ్చా నన్ను. సరేలే అయితే, ఓకే. బేబీ సిచ్యువేషన్ అంతా నార్మల్ కదా. సినిమాకి వెళ్ళి అలాగే లంచ్కి బయట హోటల్లో బూ తినేసి వద్దాం దా. నీ మూడు కూడా సెట్ అవుతుంది. సినిమా గినిమా కాదు, నాకు పండగకి కొత్త చీర, మ్యాచింగ్ నెక్లెస్, గాజులు, కమ్మలు అన్నీ కావాలి. ఖజానాలో పోయి కొనుక్కుందాం దా. మొత్తం ఎంత అవుతుందివే? జస్ట్ 3 lakhs అంతే. సరే పదం పద, నాకు తప్పుతుందా ఇంకా? నేను రెడీ అండి, మీరు రెడీ అయ్యి రావడమే ఆలస్యం. అరే లక్కీ తమ్ముడు, మీ విక్కీ బావా మన ప్లాన్కి బోల్తా పడ్డాడు రా. నేను అనుకున్నట్టుగా మ్యాచింగ్ నెక్లెస్, చీర, కమ్మలు అంతా కొనిస్తున్నాడు. నేను నీకు 10,000 వేస్తాను, ఫోన్పేలో చూసుకో. ఓకే థ్యాంక్స్ అక్క, బాయ్. నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటా అయితే.